పేపర్ లీకేజీ జరిగినప్పుడు ఎవరు దానికి బాధ్యులో వాళ్ళని అరెస్ట్ చేయడము, పట్టుకోవడము, మళ్ళీ పేపర్ లీక్ అవ్వకుండా చూసుకోవడానికి ఏమేం చేయాలి దాని గురించి ఆలోచించడము, ప్రాసెస్ ఓరియంటెడ్ చేంజెస్ ఏమన్నా ఉంటే చేయడము, ఇవే కదా ప్రభుత్వాలు చేయాల్సింది. కేంద్ర ప్రభుత్వం పర్ఫెక్ట్గా చేస్తోంది నీటి విషయంలో. అయితే రాహుల్ గాంధీ, అరవింద్ కేజ్రీవాల్, అన్నామలై ఇంకా మరి కొంతమంది విమర్శలు చేయడము, లేకపోతే ప్రశ్నలు వేయడము, ఏమని టెలిగ్రామ్ యాప్ను బ్యాన్ చేస్తే ఎట్లా, ఐఏఎఫ్ ద్వారా విమానాల ద్వారా పేపర్లు తరలిస్తున్నారంట కదా, దానివల్ల అంటే ఏదో హంగామా చేస్తూ ఉంటే విద్యార్థులు భయభ్రాంతులకు గురవుతారు కదా, ఇలాంటి డౌట్లు వ్యక్తం చేయడము ఇవన్నీ సర్వసాధారణం. రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు రెచ్చగొట్టడం సర్వసాధారణం. ఇవన్నీ ఓకే. ఒకసారి జస్ట్ ఒక 20-25 ఇయర్స్ బ్యాక్ చరిత్రలో గనక మీరు వెళ్తే ఆంధ్రప్రదేశ్ విద్యా వ్యవస్థ చరిత్రలో పరీక్షల నిర్వహణ తీరును మార్చేసిన అత్యంత కీలకమైన 2 సంస్కరణల గురించి నేను చెప్తాను. 96-97 ఆ టైంలో అండి ప్రవేశపెట్టింది. ఎగ్జాక్ట్ ఇయర్ 96-97 నేను చెప్పలేను కానీ ఆ ఇయర్. ఇంటర్మీడియట్ పేపర్స్ 97లో అనుకుంటా లీక్ అయ్యాయి. అలాగే 96లో ముఖ్యంగా శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ నిర్వహించిన ఎంసెట్ పేపర్ లీక్ అయింది ఆ యూనివర్సిటీ కింద. ఆ తర్వాత కఠినమైన నిర్ణయం ఒకటి తీసుకున్నారు. ఏంటది? మీలో చాలా మందికి తెలిసిన నిర్ణయమే. ABCD అని ప్రశ్నాపత్రాల విధానాన్ని తీసుకొని వచ్చింది. కొన్ని ఎగ్జామ్స్ కేమో ABC, కొన్ని ఎగ్జామ్స్ కేమో ABCD. అంటే 3 సెట్స్ లేదా 4 సెట్స్ వేరు వేరు ప్రశ్నాపత్రాల సెట్లు తయారు చేసి పెట్టేవారు. అంటే ఈ లీకేజీ మాఫియాకు అడ్డుకట్ట వేయడానికి ముందే 3 డిఫరెంట్ పేపర్స్ సెట్ చేసి పెట్టేవాళ్ళు. ఓకే, కొన్ని గంటల ముందే ఏ పేపరు ఇవ్వాలి అనేది చెప్పేవాళ్ళు. అసలు ప్రింట్ చేయడం కూడా రోజుల తరబడి ఎప్పుడో ప్రింట్ చేసి పెట్టడము అలా కాదు. ప్రింట్ చేయడము దాదాపు ఎగ్జామ్ ఇక దగ్గరకు వస్తుంటే ఆ టైంలో ప్రింట్ చేయడము 3 సెట్స్. ఆ 3 సెట్స్లో ఏ సెట్ పేపరు స్టూడెంట్స్ రాయబోతూ ఉన్నారన్న విషయం అరగంట ముందు డిసైడ్ అవుతుంది. అరగంట ముందు ఇన్ఫర్మేషన్ ఎలా చేరవేయాలి మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అంటే రేడియోను ఉపయోగించుకున్నారు. చాలా మంది రకరకాల డౌట్లు. రేడియో ఉంటుందా మా ఊళ్ళో? రేడియో ద్వారా చెప్తే వినిపిస్తుందా? రేడియో ఎలా పనిచేస్తుంది? మా ఊళ్ళో సిగ్నల్స్ రావు. ఇట్లా రకరకాలు చెప్పేవాళ్ళు. అసలు రేడియో లేనటువంటి మండలం హెడ్ క్వార్టర్ ఎక్కడైనా ఉందా అండి? 96-97 టైంలో టీవీలు, రేడియోలు విస్తృతంగా ఉపయోగించుకున్నారు. సెల్ ఫోన్స్ లేనటువంటి కాలంలో కరెక్ట్గా అరగంట ముందు రేడియో వార్తల్లో చెప్పేసేవాళ్ళు. ఈరోజు ఇంటర్మీడియట్ బయాలజీ ప్రశ్నాపత్రము సెట్ బిగా నిర్ణయించబడింది అని చెప్పి చదివేవాళ్ళు. ఇమ్మీడియట్ గా మొత్తం ఆ ఊళ్ళో టీచర్స్ కి వాళ్ళందరికీ ఇన్ఫర్మేషన్ వచ్చేసేది. అరగంట ముందు ఆ ఎగ్జామినేషన్ సెంటర్స్ లోపల సెట్ బి మాత్రమే పేపర్ ఓపెన్ చేసి ఇచ్చేవాళ్ళు. ఆ టైంలో మరికొంతమంది 3 సెట్లు నువ్వు ప్రింట్ చేసావంటే ప్రింటింగ్కి ఎంత ఖర్చు అవుతుంది, లక్షలు ఖర్చు పెట్టాలి కదా అనేవాళ్ళు. ఒరే మరి ఆ మాఫియాను అడ్డుకట్ట వెయ్యాలి, దానికంటే మరి కొంత పైసలు ఖర్చు పెట్టాలి కదా. మన ఇంట్లో దొంగలు రాకుండా ఉండేలా చేయాలంటే కేవలం లాక్ మాత్రమే సరిపోవట్లేదంటే కుక్కనైనా పెంచాలి. అవన్నీ నా వల్ల కాదంటే కెమెరాలు పెట్టుకోవాలి. అపార్ట్మెంట్లలో ఈ మధ్య కెమెరాలు పెడుతున్నారు కదా చాలా చోట్ల. ఇండిపెండెంట్ హౌసెస్ లో కూడా వెనకో కెమెరా ముందో కెమెరా పెడుతున్నారు. ఎక్కడైనా సరే దొంగల భయం ఇవన్నీ ఉన్నాయంటే కంటిన్యూస్ గా ఫీడ్ తీస్తూ ఉంటుంది, లైవ్ ఫీడ్. అది కెమెరా ఉంది అనగానే చాలా మందికి ఒక భయము. ఏదో ఒకటి చేయాలి కదా, కొంత ఖర్చు పెట్టాల్సి వస్తుంది. అదే చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. అది సక్సెస్ అయ్యింది. అలాగే ఇంకొక సిస్టమ్ తీసుకొని వచ్చారు. ప్రాబ్లం ఏంటంటే దాదాపు అదే టైంలో 97-98 తర్వాత సంవత్సరం బహుశా మాస్ కాపీయింగ్ జరుగుతోందండి చాలా చోట్ల. ఎందుకంటే సొంత కాలేజీలలోనే పరీక్షా కేంద్రాలు ఉండడం వల్ల విపరీతంగా మాస్ కాపీయింగ్ జరుగుతోంది. కాలేజీ యాజమాన్యాలు, ముఖ్యంగా ప్రైవేట్ కాలేజీ యాజమాన్యాలు తమ విద్యార్థులకు మార్కులు తెప్పించుకోవడం కోసం అక్రమాలకు పాల్పడుతున్నాయి అన్నటువంటి చర్చ వచ్చేది. ఓకే, దీనికి అరికట్టాలి, దీనికి అడ్డుకట్ట వెయ్యాలి అని చెప్పి ఆలోచించి 2 రూల్స్ తీసుకొని వచ్చారు. ఫస్ట్ రూల్, విద్యార్థులకు సొంత కాలేజీ కాకుండా వేరే కాలేజీలలో పరీక్షా కేంద్రాన్ని కేటాయించాలి. చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో తీసుకొచ్చిన రూల్. రెండోది ఏంటంటే పరీక్ష గదిలో ఒకే కాలేజీ విద్యార్థులు పక్కపక్కన కూర్చోకుండా రోల్ నెంబర్స్ను జంబ్లింగ్ చేయాలి అని చెప్పారు. ఈ విధానం పేరు జంబ్లింగ్ సిస్టమ్ పెట్టారు 97-98 బహుశా ఆ టైంలో. ఇక ఆ తర్వాతి కాలంలో కూడా అద్భుతంగా అండి జంబ్లింగ్ పనిచేసింది. 2017లో ఇంటర్మీడియట్ ప్రాక్టికల్స్లో కూడా జంబ్లింగ్ విధానం తెచ్చారు. అంతకుముందు ఓన్లీ థియరీకి జంబ్లింగ్ విధానం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నాను అనుకోండి, నా కాలేజ్ ఏదో గవర్నమెంట్ కాలేజ్ ఉంది, నన్ను ఎక్కడో వేరే ఇంకేదో కాలేజీలో వేస్తారు. నేను ఆ కాలేజీకి వెళ్ళాలి, అక్కడ ఎగ్జామ్ రాయాలి. నేనేమో HEC స్టూడెంట్ని అనుకోండి, చరిత్ర పేపర్ నాకు ఇస్తారు. అక్బర్ ఐ పీకినాడు, యూ పీకినాడు అని చెప్పి నేను రాస్తుంటా సమాధానాలు. నా వెనక కూర్చున్న వ్యక్తి మ్యాథమెటిక్స్ రాస్తుంటాడు, లేదు నా ముందు కూర్చున్న వ్యక్తి మ్యాథమెటిక్స్ బయాలజీ ఏదో రాస్తుంటాడు.
నా ముందు కూర్చున్న వ్యక్తి దాంట్లో నేను కాపీ కొట్టలేను, నేను రాసే ఈ అక్బర్ చరిత్ర, బాబర్ చరిత్ర నా వెనక కూర్చున్న మ్యాథమెటిక్స్ స్టూడెంట్ కాపీ కొట్టలేడు. పోనీ నా పక్కన ఎడం వైపు చూద్దామంటే మళ్ళీ ఎడం వైపు మ్యాథ్స్ స్టూడెంటే ఉంటాడు, కుడివైపు చూద్దామంటే బయాలజీ స్టూడెంట్ మ్యాథ్స్ స్టూడెంట్ ఉంటాడు, అది కూడా వేరే కాలేజ్ స్టూడెంట్ ఉంటాడు. చూడండి, జంబ్లింగ్ చేసి పెట్టారు. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో బహుశా ఫస్ట్ టైం అప్పటి నుంచి జరిగింది. అంటే అప్పటి వరకు లేనే లేదు. చూడండి, మాస్ కాపీయింగ్ని అడ్డుకున్నారు. ఆ టైంలో ఎలాంటి డౌట్లు, విమర్శలు వచ్చాయో తెలుసా? హికప్స్, ఛాలెంజెస్. జంబ్లింగ్ విధానము మీరు చేస్తున్నారు, విద్యార్థులు కొత్త కాలేజీ కేంద్రాలకు వెళ్ళాలి అంటే, కొత్త వాతావరణంలో పరీక్షలు రాయాలంటే, పబ్లిక్ పరీక్షలు తీవ్రమైన భయాందోళనలకు గురవుతారు అని చెప్పి పెద్ద ఎత్తున నిరసనలు కూడా చేశారు ఆ టైంలో. మా కాలేజీలోనే మేము రాస్తాం, స్టూడెంట్స్ని వాళ్ళ కాలేజీలోనే ఎగ్జామ్స్ రాయనివ్వాలి కానీ ఎందుకు వేరే దగ్గర పంపిస్తున్నారు, ఎంత భయపడతారు వేరే వాతావరణంలో ఎగ్జామ్ రాయాలంటే, ఇట్లా మాట్లాడేవాళ్ళు. ఇప్పుడు అది చాలా నార్మల్ అయిపోయింది, అవునా కదా? అలాగే యాజమాన్యాలు కూడా, కాలేజీ యాజమాన్యాలు వ్యతిరేకించాయి. ఎందుకని? అక్రమ మార్గాల్లో పర్సంటేజీలు పెంచుకునే ప్రైవేట్ కాలేజ్ యాజమాన్యాలు కొన్ని కోర్టులకు కూడా వెళ్ళాయి, ప్రభుత్వ నిర్ణయాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నం చేశాయి. ఇట్లా ఎన్ని హికప్స్ మధ్యలో చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి గట్టి నిర్ణయాల వల్ల ఆంధ్రప్రదేశ్ పరీక్షల నిర్వహణ విధానం అనేది భారతదేశంలో ఒక సరికొత్త మోడల్గా నిలిచింది. పేపర్ లీకేజ్ విషయంలో కూడా అండి, ఏబిసిడి సెట్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, సక్సెస్ రేట్ అనేది అద్భుతంగా ఉంది. 2016లో తెలంగాణ ఎంసెట్ పేపర్ లీక్ అయ్యేంత వరకు 3 sets పేపర్స్ తీసుకురావడం వల్ల దాదాపు 2 దశాబ్దాల పాటు ఎలాంటి పెద్ద పెద్ద పేపర్ లీకేజీలు జరగకుండా వ్యవస్థను గట్టిగా కాపాడగలిగారు ఆంధ్రప్రదేశ్లో. సో ఇలాంటి పనులు చేయాలి కదా. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తోంది? టెలిగ్రామ్ యాప్ను తాత్కాలికంగా బ్యాన్ చేసింది, ఎక్స్ట్రా సెక్యూరిటీ పెంచబోతోంది. ఎక్కడైతే ఎగ్జామ్ రాస్తున్నారో అక్కడ విద్యార్థులకేం భయం ఏం లేదు, హ్యాపీగా వెళ్తారు, హాల్ టికెట్ చూపిస్తారు, ఏ సెక్యూరిటీ సిస్టమ్ ఉందో ఆ సెక్యూరిటీ సిస్టమ్ పాస్ అవుతారు, వెళ్తారు, కూర్చుంటారు, హ్యాపీగా ఎగ్జామ్ రాసి వచ్చేస్తారు. విద్యార్థులు భయపడాల్సిన అవసరం లేదు. సో ఏదో ఒకటి తీసుకురావాలి కదండి, ప్రాసెస్ ఓరియంటెడ్ చేంజెస్ తీసుకురావాలి కదా, అదే చేస్తున్నారు. అది విషయం. ధన్యవాదాలు.